హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై ఆన్ వీల్స్. ఇవాళ ఏంటంటే నా వీడియోలో ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా కూల్ వాటర్ తాగాలి. సో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్. కుండలో నీళ్ళు ఎలా తాగాలి, కుండలు ఎలా క్లీన్ చేసుకోవాలి, మట్టి గిన్నెలు ఎక్కువ చల్లగా ఉండాలంటే ఏం చేయాలి మొత్తం ఈ వీడియోలో చెప్తాను. చూసేయండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసింది చెప్తున్నాను, నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్తున్నాను అనమాట. మీకు నచ్చితే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మనము మట్టి పాత్రలు ఎలా తీసుకురావాలో చెప్తాను నేను. మనము మట్టి పాత్రలు కొనడానికి వెళ్ళినప్పుడే అక్కడ ఏంటంటే ఇంటూ మార్క్ వేసుకొని తీసుకురావాలంట. చాక్ పీస్ కానీ బొగ్గు కానీ దాంతో ఇంటూ మార్క్ వేసుకొని తీసుకురావాలంట. అయితే మనం అది ఎలా చూడాలి అంటే, అక్కడ వాళ్ళు నీళ్ళు పోసి మాది ఏమైనా హోల్స్ పడ్డాయా ఏంటి అనేది వాళ్ళు చెక్ చేయమంటే చెక్ చేసి మనకి ఇస్తారు, చూపిస్తారనమాట. చూసుకొని తీసుకొచ్చుకోవాలి. తెచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే, లోపల చూసారు ఎంత మురికి నీళ్ళు ఉన్నాయి, క్లీన్ చేస్తుంటే వాళ్ళు కాలుస్తారు కదా. సో దాని ఇంట్లో అంతా బూడిది మట్టి వాసన అన్నీ ఉంటాయి. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళతో శుభ్రం చేసేయాలి. ఫస్ట్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఉప్పుతోటి బాగా క్లీన్ చేయాలి. స్క్రబ్బర్ కానీ లేకపోతే కొబ్బరి పీచు కానీ ఏదన్నా పెట్టి రఫ్గా ఉన్నది తీసి బాగా క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేయాలి కదా అని పగిలిపోయేటట్టు కాదు, మంచిగా క్లీన్ చేయాలి. ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ బూడిది ఉంది, అంతా మట్టి వాసన ఎక్కడ వస్తుంది అంతా మొత్తం క్లీన్ చేయాలి. బాగా రుద్దాలి. కొబ్బరి పీచుతో నేను రుద్దాను అనమాట. చూడండి, ఇట్లా ఉప్పు తీసుకొని బాగా రుద్దాను. అది పాత కుండ అయినా సరే కొత్త కుండ అయినా సరే బాగా రుద్ది క్లీన్ చేయాలి. ఎంత అంటే పీచుతో మంచి రుద్దుతూ ఉంటే మొత్తం పోతుంది. ఎర్రగా మట్టి కూడా వస్తుంటుంది. దాని లోపల చూడండి ఎట్లా ఉందో బూడిది, అంతా పోతుంది అనమాట. బాగా రుద్దాలి. బాగా రుద్దేసి మంచిగా క్లీన్ చేయాలి. మూత కానీ గిన్నె కానీ కుండ కానీ ఏదైనా ఎంత మంచిగా రుద్ది మనము క్లీన్ చేసుకుంటే మనకి అంత మంచిది. అందులో మనం ఏదైనా వండుకొని తిన్నా లేకపోతే నీళ్ళు పోసుకొని తాగినా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు, మట్టి వాసన రాదనమాట. అందుకే ఉప్పు పెట్టే క్లీన్ చేయాలి. ఏది సర్ఫ్ కానీ సబ్బు కానీ లిక్విడ్స్ ఏది పెట్టి క్లీన్ చేయకూడదు. ఓన్లీ ఉప్పు పెట్టి క్లీన్ చేయాలి. ఉప్పు పెట్టి క్లీన్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే మొత్తం క్లీన్ చేసిన తర్వాత చేసుకునే గిన్నెలు ఉంటాయి కదా, పాత్రలు, వాటికి నానబెట్టేసి తర్వాత రోజు తీసి ఆయిల్ పెట్టి రుద్దుతారనమాట. సో నేను అది తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఓన్లీ క్లీనింగ్ చేసేసేది అండ్ ఇంకోటి ఏంటంటే నీళ్ళు పోసుకొని మనము ఎలా పెడితే ఎలాగ కూలింగ్గా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తారనమాట. అయితే ఈ చిన్న గిన్నె ఉంది కదా, చాలా ముద్దుగా అనిపించింది, 2 తీసుకొచ్చాను అనమాట నేను. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవడానికి ఒక కుండ తెచ్చాను, ఇంకోటేమో వంటింట్లోకి వాడుకోవడానికి ఒకటి చిన్న గిన్నె తెచ్చాను అనమాట. ఇదేమో మూత కుండనేమో ఆల్రెడీ నేను చెప్పా కదా, ఉగాది అప్పుడు వాడాము మేము. వాడిందే అక్కడ పక్కకు పెట్టేసాము. ఇంకా మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేయలేదు కానీ క్లీనింగ్ అని ఇప్పుడు క్లీన్ చేసి వాడదామని తీసాను అనమాట. అయితే ఆ కుండకు మొత్తము తెల్ల సున్నం వేసాను ఆ రోజు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్న ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. నేను అడిగా, ఎందుకు అమ్మమ్మ ఆ కుండకి ఎంత అలాగా తెల్లగా సున్నం పెడుతున్నారు? ఎందుకంటే మా అమ్మమ్మ చెప్పింది, ఆ సున్నం పెడితేనంట కుండ ఎక్కువ కూలింగ్ ఇస్తుందట. అందు గురించి సున్నం పెట్టానమాట. సో అది ఎంతవరకు నిజమో మీకు కూడా ఎవరికైనా తెలుసా లేకపోతే కామెంట్లో పెట్టండి తెలుసుంటే. అదంతా పోయేటట్టు నేను ఉప్పుతో మొత్తం రుద్దేశాను లోపల బయట. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి చిన్న కుండ తీసుకున్నాము, పెద్దదేమో అవసరం లేదు అని. ఇంకా ఏంటంటే ఎక్కువ జనాలు ఏమి రారు మా ఇంటికి, మేము చాలా దూరంగా ఉంటాం అనమాట. సో అందుకే మేము చిన్న కుండ తీసుకున్నాము. ఆ కుండలో అయిపోగానే నీళ్ళు పోసుకుంటాం, ఇద్దరమే ఉంటామని. మొత్తం నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఆ పీచుతో మొత్తం రుద్దేసి శుభ్రంగా కడిగేసి ఒక బకెట్లో కానీ టబ్లో కానీ ఈ కుండ గిన్నె మొత్తం నీళ్ళు పోసి పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత 24 hours మనకు నీళ్ళలో అలా వదిలేసేయాలి. ఎందుకంటే దాని లోపల ఉన్న మట్టి వాసన, ఏదైనా బూడిది వాసన ఏదైనా మొత్తం పోతుంది అనమాట. మొత్తం నీట్గా స్మెల్ అంతా పోతుంది. అంతవరకు మనం ఇంకా కదిలియకూడదు, అలాగ వదిలేసేయాలి. చూసారా, నేను క్లీన్ చేసిన కొద్దిగా మట్టి వాసన, నాకు మట్టి వాసన వస్తుంది ఆ క్లీన్ చేస్తూ ఉంటే. ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంది. చూడండి లోపల అంతా బూడిది అదంతా ఉంది. ఎంత క్లీన్ చేసుకుంటే మనకు అంత మంచిది.
ఇంకా తర్వాత ఏం చేశానంటే ఒక బకెట్ నిండా నీళ్ళు తెచ్చేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను అనమాట. వేసేసి మన మట్టి గిన్నె అండ్ ఇంకోటి ఏంటంటే మట్టి కుండ గిన్నె ఉంది కదా, వాటిలో కూడా సాల్ట్ వేసేసాను, ఉప్పు వేసేసాను. వేసి మొత్తం రుద్దేసి బాగా రుద్ది పైన లోపలంతా రుద్దేసి బకెట్లో వేసి పెట్టేసిన అనమాట. మొత్తం నానబెట్టేసి దాని లోపల నానబెట్టి మూత పెట్టేసి బయట పెట్టేసిన. అది 24 hours ఇంకా అట్లా వదిలేసిన అనమాట, నీళ్ళలో వదిలేసిన. దాంట్లో చూడండి బుడగలు ఎలా వస్తున్నాయో. అట్లా బుడగలు ఎందుకు వస్తున్నాయో అంటే లోపలికించి ఏదైనా మట్టి ఉన్నా ఏది ఉన్నా అన్నీ పోతాయి అన్నమాట. ఇంకోటి కూడా చూపిస్తాను, వేరే వీడియోలో చూపిస్తాను. గంజితోటి కూడా చేస్తారు క్లీనింగ్, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది తర్వాత రోజు అనమాట. ఇట్లా నానబెట్టింది చూడండి, మొత్తం నురుగంతా పోయింది, మట్టి అంతా పోయింది చూడండి. వాటర్ అంటే తెల్లగా ఉన్నాయి చూసారా, అదే ఎర్రగా ఉంటే ఆ మట్టి అంతా ఉంది అని అర్థం. అంతా క్లీన్ చేసి నానబెట్టాం కదా, మంచిగా నీట్గా అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నీళ్ళలో నానబెట్టి ఉంది కదా, మళ్ళీ తీసుకొచ్చేసి ఒకసారి మళ్ళీ క్లీన్ చేశాను అనమాట. మొత్తం క్లీన్ వాటర్తో అంతా క్లీన్ చేసేసాను. చేసేసి నీట్గా చేసి పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలు, ప్లాస్టిక్ ఇవి ఎవ్వరు వాడట్లేదు, తీసేసేయండి. వాడేవాళ్ళు కూడా, నేను కూడా మెల్లిమెల్లిగా మానేస్తాను అన్నీ. స్టీలు మట్టి గిన్నెలే బెటర్. పూర్వంలో మొత్తం మట్టి గిన్నెలే ఉంటుండేనండి. మా అమ్మమ్మ ఏదన్నా అంటే హాలిడేస్కి ఊరు వెళ్ళేవాళ్ళం కదా, అర్రలో ఆ కుండ ఉంది తీసుకురా, అర్రలో ఈ కుండ ఉంది తీసుకురా, అర్రలో గిన్నె ఉంది తీసుకురా అంటుండే. మొత్తం మట్టి గిన్నెలే ఉంటుండే. ఇప్పుడు అన్నీ స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వచ్చేసాయి. ఇవే చాలా బెటర్. ఓపికతో క్లీనింగ్ చేసుకోవాలి, అంతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం వంట చేసుకున్నప్పుడు నూనె కూరలు అన్నీ ఉంటాయి కాబట్టి అవి కొంచెం నీట్గా చేసుకుంటే హెల్త్కి ఇవే మంచివి. మనకు ఫ్రిడ్జ్ వాటర్ కన్నా మట్టి కుండలోవే చాలా బెటర్. ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు అసలు. ఈ కూల్ డ్రింక్స్ కానీ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఏది తాగదు, కుండలో నీళ్ళు తాగడమే చాలా బెటర్. ఇది గమనించారండి. ఇది ఇప్పట్లో కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిపోయి ఉండొచ్చు. ఇది నేను పొలం దగ్గర నుంచి తీసుకొచ్చాను, గోన్పట్ట అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది కుండ చిన్నగా ఉంది కదా, ఇంత పెద్దది ఎందుకని చెప్పి కట్ చేసాను. మొత్తం కట్ చేసి పెట్టాను. అయినా దానికి పెద్దగా అయింది అని అడ్జస్ట్ చేసి పెట్టేశాను అనమాట. మంచిగా సన్నగా కట్ చేశాను, సగంలో కట్ చేసి దాని చుట్టూ పెట్టాను. ఇదే పెట్టాలని లేదు దానికి. కాటన్ క్లాత్ ఏదైనా పర్వాలేదు, జెంట్స్ వేసుకుంటారు కదా బనియన్ క్లాత్ పాతది, లేకపోతే చిన్నపిల్లలు వేసుకుంటారు కదా కాటన్ షర్ట్ ఏదైనా సరే, లేకపోతే పంచ అయినా సరే, లేకపోతే మన చున్నీ కాటన్ చున్నీ అయినా సరే, అది తడిపేసి రెడీగా పెట్టుకోండి. ఇది ఏంటంటే కూలింగ్ ఎక్కువ ఉండడానికి నేను ఏంటంటే నా దగ్గర మట్టి గిన్నె పెద్దది ఉంది ఒకటి, దాంట్లో సన్న ఇసుక వేసాను. ఇప్పుడు ఇసుక ఎక్కడి నుంచి తీసుకురావాలని మీరు అని ఉండవచ్చు. ఎక్కడైనా ఇల్లు కట్టే చోట కానీ ఎక్కడైనా ఉంటుంది కదా, కుదిరితేనే పెట్టండి, లేకపోతే వేరేది కూడా ఇంకోటి చూపిస్తాను నేను. చూడండి, ఇందులో పెడితే ఏంటంటే కూలింగ్ ఎక్కువ అవుతుందని అంతే. చూడండి ఇలాగనమాట, ఇట్లా పెట్టేసి కుండ పెట్టేసాను. నాకు చిన్న కుండ ఉంది కాబట్టి చిన్న దాంట్లో పెట్టాను. అదే మీరు పెద్దగా ఉంటే పెద్దది, మనం బేసన్ లాంటిది కానీ ప్లేట్ లాంటిది కానీ ప్లాస్టిక్ది కానీ ఏదైనా సరే కింద పెట్టడానికి ఏం కాదు. కానీ ఈ మట్టి మాత్రం ఎప్పుడు తడుపుతూ ఉండాలి. మట్టి కానీ అండ్ కుండకి మనము చుట్టిన క్లాత్ ఉంటుంది కదా, ఎప్పుడు తడుపుతూ ఉండాలి. ఇలా గోనుపట్ట పెడితే ఏంటంటే ఎక్కువసేపు మనం నీళ్ళు పోయాకలు ఎప్పుడు తడిగా ఉంటుంది. అదే క్లాత్ అయితే పెద్దాక పోయాల్సి ఉంటుంది. అందుకే నేను గోనుపట్ట పెట్టాను అనమాట. మంచిగా చిన్న చాలా మంచిగా అయింది కదా, అట్లా పెట్టేసి అది తడిపేసాను, మొత్తం తడిపేసాను. కింద ఇంకో రకం కూడా చూపిస్తా చూడండి. ఈ కింద ఏంటంటే తడిగా ఉంటే జారుతుందని కింద ఇంకో గోనుపట్ట సగం కట్ చేసే కదా అది పెట్టాను అనమాట. ఇంకా తర్వాత దాంట్లో మంచినీళ్ళు పోసాను. మనం తాగే నీళ్ళు డైరెక్ట్ పోసేసుకోవాలి, నిండుగా పోసేసుకొని మూత పెట్టాలి. అది అప్పుడే చల్లగా కావు, మనకి 24 hours టైం పడుతుంది. తర్వాత రోజుకి చాలా కూల్ అయిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్ కన్నా మంచి హెల్త్కి ఎంత మంచిది అంటే అంత మంచిది. ఇంకా చూడండి, ఇంకా నీళ్ళు పోసి మూత పెట్టేసి ఆ గోనుపట్ట మొత్తం తడిపేసాను. ఇంకా నేను తడిపేసి ఒక పక్కకి పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే నేను పెట్టినట్టే పెట్టాలని లేదు, ఇసుక పోసి పెడితే ఎక్కువ కూల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మరీ ఎక్కువ పోస్తే కూడా స్మెల్ వస్తుంది ఇంట్లో. సో మనము వరండాలో కానీ లేకపోతే తలుపు దగ్గర కానీ గాలి వచ్చే చోట పెడితే చాలా బాగుంటుంది. వాటర్ కూడా మంచి కూల్ ఉంటాయి,
బాగుంటుంది. కాబట్టి పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, తడి తడిగా ఉంటాయి. సో చూసుకొని మనం గాలాడే చోట పెడితే బాగుంటుంది. ఏదైనా ఎత్తు మీద పెట్టి పెడితే బాగుంటుంది. చూడండి, నా దగ్గర ఇక్కడ గంప లాంటిది, ప్లాస్టిక్ చిన్న గంప లాంటిది ఉందనమాట, అందులో పెట్టాను. అలా కూడా పెట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. అట్లా నీళ్ళు పోస్తే అందులోనే ఉంటాయి, ఇంకా బయటికి రావన్నమాట. అందుకనే చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం తడిపేసి పెట్టాలి. ఏంటంటే లోపల ఒంటింట్లో పెట్టకుండా హాల్లోనే గాలాడే చోట, వెలుతురు పడే చోట పెట్టాము. గాలి ఆడితే బాగుంటుందని. మనం చీకట్లో అట్లా ఒంటింట్లో లోపల పెడితే ఏంటంటే గాలి ఆడకుండా పురుగులు అలా వస్తే స్మెల్ వచ్చేస్తుంది. సో మనం కొంచెం గాలాడే చోట, తలుపు దగ్గర కానీ, వరండా ఉంటే వరండా కానీ అట్లా బయట పెట్టుకుంటే బెటర్. ఇలా చూడండి, ఇలా పెట్టాను అనమాట. ఇలా పెట్టేసి దాని మీద ఒక గ్లాస్ పెట్టేసేయాలి. ఆ గ్లాస్తో ముంచుకొని పిల్లలందరూ ఇంట్లో ఉంటే పిల్లలు తాగుతారు. అన్నిటికీ ఒకటే గ్లాస్ కాకుండా అక్కడ కుండ దగ్గర ఒక గ్లాస్ పెట్టేస్తే అయిపోతుంది. ఇది తర్వాత రోజు అనమాట. చిన్న గ్లాస్ తీసుకొని ఇక్కడ వాటర్ తాగేసాను. చల్లగా ఉన్నాయి, చాలా మంచిదండి హెల్త్కి. నా వీడియో ఎలా ఉందో చూడండి, మీరు లాస్ట్లో చూసి మంచిగా ఉందా లేదా చెప్పండి. ఏదైనా మిస్ అయ్యానా చెప్పండి. మంచిగా ఉంటే నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోకి నా ఛానల్లో వెళ్ళి ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి, నాకు ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.